మిత్రులందరికీ నమస్కారం. 2025 అక్టోబర్ 1 నుంచి అమెరికా ఒక టారిఫ్ల యుద్ధాన్ని భారతదేశం పైన ప్రకటించింది. ప్రధానంగా ఫార్మా ఉత్పత్తి తమ దేశానికి దిగుమతి అయ్యేటువంటి వాటిపైన, మందులపైన, బ్రాండెడ్ మందులు కానీ లేకపోతే పేటెంట్ మందులపైన ముందుగా 100% టారిఫ్ విధిస్తున్నట్టుగా అమెరికా ప్రకటించింది. దీనివల్ల భారతదేశంలోని ఉన్నటువంటి ఫార్మా రంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోయి ప్రమాదంలో పడి అనేక రకాలుగా దేశానికి నష్టం జరిగే పరిస్థితి ఈరోజు ఉంది. ఇంత పెద్ద ఎత్తున అమెరికా దాడి చేస్తూ ఉంటే భారత ప్రభుత్వం కౌంటర్గా సీరియస్గా స్పందించకుండా, వ్యతిరేకించకుండా, గట్టిగా నిలదీయకుండా దేశీయ ఫార్మా రంగాన్ని, వ్యాపార రంగాన్ని, ఉత్పత్తి రంగాన్ని పూర్తిగా నష్టం చేసే పరిస్థితి ఈరోజు ఉంది. అమెరికాకు లొంగుబాటు వైఖరి అనేటువంటిది సరైనది కాదు. అమెరికాని ప్రతిఘటించిన దేశాలు చాలా ఉన్నాయి, చిన్న చిన్న దేశాలు కూడా ప్రతిఘటించిన దేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 100% టారిఫ్ని వెంటనే అమెరికా విత్డ్రా చేసుకోవాలి, భారత ఫార్మా రంగాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి నేను చెప్పదలుస్తున్నాను. ఎందుకంటే మొత్తం ప్రపంచంలోనే ఫార్మా ఉత్పత్తుల్లో భారతదేశం టాప్లో ఉంది. ఈరోజు అమెరికాకు ప్రతి సంవత్సరము సుమారుగా ఒక 10 నుంచి 15% పైగా ఒక 5-6 కంపెనీలే ఫార్మా ఉత్పత్తుల్ని మనం అమెరికాకు ఎగుమతి మనం చేస్తూ ఉన్నాం. ఒక $10 బిలియన్ విలువ కలిగినటువంటిది మన ఎగుమతులు ఫార్మా ఉత్పత్తులే ఉన్నాయి. మొత్తం అమెరికాకు మనం చేసేటువంటి మొత్తం ఎక్స్పోర్ట్స్లో $86 బిలియన్ విలువైనవి ఉంటే అందులో $10 బిలియన్ ఒక ఫార్మా నుంచే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అమెరికాకు. ఇప్పుడు అమెరికా వాటి మీద 100% టారిఫ్ వేయడం వల్ల ఇప్పుడు వాటన్నిటికి నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఆ $10 బిలియన్ విలువ కలిగినటువంటి మొత్తం మనం ఎగుమతి చేయలేని పరిస్థితి ఏర్పడ్డది. దీంతో వాటిని ఉత్పత్తి చేస్తున్నటువంటి భారతదేశ కంపెనీల మీద, భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీల మీద, మల్టీనేషనల్ కంపెనీల మీద కూడా దాని ఇంపాక్ట్ పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి, ప్రతిఘటించాలి, యథావిధిగా పాత సిస్టంలోనే కొనసాగాలని చెప్పేసి మనం అందరం కూడా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. అమెరికా తన యొక్క సామ్రాజ్యవాద ధోరణితో, ఆధిపత్య ధోరణితోన ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని చెలాయించుకోవాలని చెప్పి దాంట్లో భాగంగా ఇండియాని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చాలా సీరియస్గా చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈ టారిఫ్లు మొత్తం అన్ని రకాల వాటిపైన 50% టారిఫ్ వేశారు. ఫార్మా ఉత్పత్తులపైన 100% టారిఫ్ వేశారు. ఆ 50%, 25 నుంచి 50% పెంచిన దాని మీదనే ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు, తగ్గించేటువంటి ఆలోచన చేయడం లేదు. పైగా ఇప్పుడు మళ్ళీ 100% వేసి ఇంకా పుండు మీద కారం జల్లినట్లుగా ఇండియాకు వ్యతిరేకంగా అమెరికా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నది. దీనివల్ల భారత మార్కెట్ దెబ్బతింటా ఉంది. ఉదాహరణకు మన భారతీయ మార్కెట్లో ఫార్మా ఉత్పత్తుల్లో ఒక 6 రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్. వీటన్నిటికి సంబంధించి చూసుకున్నప్పుడు సుమారు 50 లక్షల మంది ఇక్కడ పనిచేస్తున్నారు. 51% ఫార్మా ఉత్పత్తులు ఇక్కడ అమెరికాకు మొత్తం ఉత్పత్తి జరుగుతూ ఉంది. మేజర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అమెరికాకే ఎగుమతి అవుతున్నాయి. దాంట్లో చూసుకుంటే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కావచ్చు, జైడాస్ కావచ్చు, MSN కావచ్చు, లేకపోతే నాట్కో కావచ్చు, లేకపోతే మైలాన్ కావచ్చు, అరబిందో కావచ్చు, ఇలాంటివి అనేక రకాల కంపెనీలు హైదరాబాద్ చుట్టూ అనేక కంపెనీల మీద దాని ఇంపాక్ట్ పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ కంపెనీల యొక్క బ్రాండెడ్ డ్రగ్స్ కావచ్చు, లేదా పేటెంట్ డ్రగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికాకే ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయి, అమెరికా ఎగుమతి అవుతున్నాయి. అమెరికా నుంచి ఆదాయమే 40 నుంచి 50% ఈ కంపెనీలే పొందుతున్నాయి. ఇప్పుడు వాటిలో పనిచేసేటువంటి సుమారు మొత్తంగా దేశంలో పనిచేసేటువంటి 50 లక్షల మంది ఉద్యోగస్తుల్లో తెలంగాణ రాష్ట్రంలోని 7 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే 7 లక్షల మందిలో సుమారుగా 80,000 మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది. మొత్తం అంటే హైదరాబాద్ ఫార్మా రంగం అంతా కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చేసింది. 80,000 మంది ఎంప్లాయ్మెంట్స్ కోల్పోతే 80,000 కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇట్లా మొత్తం దేశంలో సుమారుగా 3 లక్షల ఉద్యోగాలు, అంటే కరెక్ట్గా లెక్కలు 2,89,000 మంది అంటున్నారు. 3 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఇప్పుడు అమెరికా టారిఫ్ల వల్ల ఏర్పడ్డది. ఇంత సీరియస్ సమస్యని మన భారత ప్రభుత్వం
మరి దాన్ని ప్రతిఘటించే పద్ధతిలో దాన్ని మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. అమెరికా దుర్మార్గాన్ని ఖండించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డది. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి భారత ప్రభుత్వం ఈ కంపెనీలకు సంబంధించినటువంటి విషయాలు స్టడీ చేయాలి, ఉద్యోగాలు పోకుండా నివారణ చేయాలి, దేశీయ మార్కెట్ని డెవలప్ చేసుకోవాలి, సబ్సిడీల్ని ఇచ్చేటువంటి ప్రయత్నము చేయాలి, నైబర్ కంట్రీస్తో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఎగుమతులు పెంచుకోవాలి, లాటిన్ అమెరికా, ఆఫ్రికా అనేక దేశాలు, యూరోప్ కంట్రీస్తో సత్సంబాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. చైనా, రష్యా లాంటి దేశాలతో కూడా ఒప్పందాలు చేసుకొని ఎగుమతులు పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆ రకంగా పెంచుకోవడం వల్ల ఫార్మా రంగాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అమెరికా యొక్క ఎత్తుగడల్ని చిత్తు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దేశం ఫార్మా రంగంపై ప్రకటించినటువంటి టారిఫ్ల యుద్ధం వల్ల భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మందులు, ప్రధానంగా యాంటీబయాటిక్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, క్యాప్సూల్స్ కానీ, అలాగే వైరల్ ఫీవర్స్ ఉన్నటువంటివి కావచ్చు, క్యాన్సర్ మందులు కావచ్చు, లేకపోతే పెయిన్ రిలీఫ్ మందులు కావచ్చు, అనేక రకాల వీటన్నిటి యొక్క ఉత్పత్తులపైన తీవ్ర ప్రభావం పడుతుంది. ఆ రకంగా వాటి యొక్క ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అనేక రకాల ఇబ్బందులు కలిగిస్తున్న పరిస్థితి మనకు ఉంది. అంటే ఇటీవలనే భారతదేశంలో మన గవర్నమెంట్ జిఎస్టీలో వీటిపైన తగ్గించింది. కానీ ఇప్పుడు ఎగుమతులపైన అక్కడ అమెరికా పెంచడం వల్ల ఈ క్రైసిస్ అనేటువంటిది ఒక రకంగా పెరగడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా గమనించాలి. అలాగే అమెరికా ఇప్పుడు ముందుగా ప్రకటించిన 100% టారిఫ్ల్లో ఓన్లీ బ్రాండెడ్ పేటెంట్ డ్రగ్స్ పైన మాత్రమే అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేశారు. ఇవి ఒక రకంగా మొత్తం మన భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి మందులలో దీని పర్సంటేజీ తక్కువ ఉంటుంది. కానీ ఎక్కువలో ఎక్కువ ఉత్పత్తి అయ్యి జనరిక్ మెడిసిన్సే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాం. ఈ జనరిక్ మెడిసిన్స్ పైన తాత్కాలికంగా 100% లేదని చెప్పేసి అమెరికా అంటా ఉంది. కానీ అమెరికా ట్రంప్ యొక్క వైఖరి, ఆ మాట మార్చే విధానం చూసిన తర్వాత ఎప్పుడైనా జనరిక్ మందులపైన కూడా ఆయన టారిఫ్లు పెంచేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ ప్రమాదం ఉంది అని చెప్పేసి మనమందరం గమనించాలి. వీటి వల్ల ప్రధానంగా బడా కంపెనీలే కాకుండా చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. యాన్సిలరీ యూనిట్స్ కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. R&D యూనిట్స్ నష్టపోయే పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా అనేక రకాలుగా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి అమెరికా విధానం వల్ల మనకి ఫార్మా రంగంపై దాని ఇంపాక్ట్ కనబడుతుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు.